హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా అగ్ని పరీక్షలాగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకోసమనే ఈ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన కూటమి, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా తెలుగుదేశము 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల పైన వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వయస్సును సైతం కూడా ఖాతరు చేయకుండా కదలరా అంటూ సభల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో గన తెలుగుదేశం పార్టీ గెలవకపోతే 2019లో ఓడిపోయి 2024లో ఓడిపోయిన తర్వాత 2 సార్లు ఓడిపోయినా సరే తిరిగి గెలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉన్నాయి. గతంలో అలాంటి ఫలితాలని, అలాంటి అనుభవాలని తెలుగుదేశం పార్టీ చూసింది. 2004 ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు. కానీ 2014 రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండవసారిగా ఓడిపోతే మళ్ళీ అధికారంలోకి రావటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకు? 73 ఏళ్ల వయస్సు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. అయినా సరే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే 2029 ఎన్నికలకి వయసు పైబడినటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా ఎన్నికల సభల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఆయనకి శారీరకంగా, ఆరోగ్యపరంగా ఉండకపోవచ్చు. అయితే మరి ఆయన వారసుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ మొన్న 2014లో గెలిచిన తర్వాత 19 ఎన్నికల లోపల ఆయన ఎమ్మెల్సీని చేసి ఆయన మంత్రిని కూడా చేశాడు. కానీ 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. యువగళం పేరుతో పాదయాత్ర 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పటికీ కూడా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ కానటువంటి నేతగా ఈ రోజున నారా లోకేష్ ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా ముందుకు కొనసాగించేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది సుస్పష్టమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యువగళం పాదయాత్ర తర్వాత మొత్తం నారా లోకేష్ యువతలోకి విస్తృతంగా దూసుకొని వెళ్ళిపోయారు, మంచి నాయకుడయ్యాడు అని తెలుగుదేశం పార్టీ ఆనందపడింది. కానీ యువగళం తర్వాత నారా లోకేష్ ప్రజల్లోకి వెళితే కొంత నష్టం కలుగుతుంది, ఆయన మాట తీరు కూడా నష్టం కలుగుతుంది అనేటువంటి దాని మీద నారా లోకేష్ను పక్కన పెట్టి నారా లోకేష్ బయటికి వెళ్లకుండా మళ్ళీ కదలరా వంటి సభలో చంద్రబాబు నాయుడు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అసలు ఎన్నికల సమయంలో బయటికి వెళ్ళకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, విమర్శలు వస్తున్నాయి అనే నేపథ్యంలో శంకారావం పేరుతో ఇప్పుడు నారా లోకేష్ని బయటికి పంపించారు. ఈ ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవం పోయించి అప్పుడు అవసరం అనుకుంటే నారా లోకేష్కి ఏమన్నా మరి ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ని ఏమన్నా లీడర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే కొన్నాళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఓడిపోతే మాత్రం ఇక చంద్రబాబు నాయుడు శారీరకంగా పూర్తి స్థాయిలో పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఈ పార్టీని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నారా లోకేష్కి లేవు అనేటువంటిది మాత్రం ఆ పార్టీలో ఉండేటువంటి నేతలు కూడా అంగీకరిస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టగలిగితే ఆ ప్లేసులోకి రావచ్చు అని బీజేపీ భావిస్తుంది. ఇది బీజేపీ యొక్క లైన్. ఈ ఎన్నికల్లో అంటే ఇప్పటికీ 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశారు, 2014లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశారు బీజేపీ వాళ్ళు, మంత్రులయ్యారు రాష్ట్రంలో. కానీ పార్టీ పరంగా పూర్తి బలోపేతం పొందలేకపోతుంది బీజేపీ. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఓడిపోతే పురంధేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి
జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు కాబట్టి బీజేపీకి తీసుకువచ్చి పురంధేశ్వరి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, అవసరమైతే బాలకృష్ణను కూడా తెలుగుదేశం నుంచి బీజేపీకి తీసుకుని వచ్చి బీజేపీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఈ రోజున విశ్వ ప్రయత్నం చేస్తుంది బీజేపీ. మరి ఈ విధమైనటువంటి కుట్రను తట్టుకొని తెలుగుదేశం పార్టీ బతకగలదా లేదనేటువంటిది. బీజేపీ ఎదగాలి అంటే ఇది ఒకటి ఆప్షన్. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కన్నా రాజకీయంగా ఇక్కడ మళ్ళీ పునరుజ్జీవం పొందింది, మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో గెలిచి అంటే ఈ ప్లేస్లోకి బీజేపీ రావటం కష్టం. ఇప్పుడు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బలంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి అవకాశం లేదు. ఆ విధంగా బీజేపీకి కూడా ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చారు, 3ఓసారి కూడా వస్తామని అంటున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పుంజుకోవాలి, ఆ వేళ్ళు కొనిపోయేటప్పుడు బీజేలు వేయాలి. ఇక్కడ లేదు అని అంటే 3ఓసారి కూడా గెలిచిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటం అనేటువంటిది కష్టం. అప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు దేశ స్థాయిలో నేషనల్ పాలిటిక్స్లో ఒక రీజనల్ పార్టీస్ అన్ని కూటమిగా ఏర్పడి 2029లో బలమైనటువంటి పోటీని లేదా గెలవటానికి కూడా అవకాశం ఉంది బీజేపీ మీద. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను. నేషనల్ ఇది బీజేపీకి సంబంధించి. తెలుగుదేశము ఎన్నికల్లో అగ్ని పరీక్ష, ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం ఉండదు. బీజేపీకి కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో బీజేపీ వేసేటువంటి పరిస్థితి. ఇక జనసేన పరిస్థితి. జనసేన పార్టీ 2014లో పెట్టారు. 2009లో పీఆర్పీ, దాంట్లో యువరాజ్యంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో కలపటం, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వెళ్ళటం. ఆ తర్వాత 2014 వచ్చేసరికల్లా జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. తెలుగుదేశం బీజేపీ పొత్తుండదు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశారు. మరి అదే పవన్ కళ్యాణ్ 2019 వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఎస్పీ, సిపిఎం, సిపిఎన్ కలుపుకొని పోటీ చేశారు. కానీ ఆయన కూడా 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతో కొంత ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేశారు, ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్. కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి జనసేన ప్రత్యామ్నాయం అనేటువంటి విధంగా ఎదగలేదు. అందుకోసమనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది. మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన ఈ ఎన్నికల్లో గెలవకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాడు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి కనుక ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా జనసేన పార్టీ భవిష్యత్తు కూడా ఉండేదానికి అవకాశం. అదేమిటి అలా అంటారు? ఆయన 25 సంవత్సరాలు రాజకీయం చేస్తామని వచ్చారు కదా. రాజకీయాల్లో తాత్కాలికమైనటువంటి విజయాలు కావాలి, దీర్ఘకాలికమైనటువంటి విజయాలు కావాలి. 10 ఏళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక 10 మందిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే ఆ పార్టీలోకి ఎవరు వస్తారు? నాయకులు ఎవరు ఉంటారు ఆ పార్టీలో? ఈ పార్టీలో ఉంటే మనం ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవగలము, ప్రజాప్రతినిధులుగా మనం ఎదుగుతాము అనేటువంటి ఒక భరోసా ఉన్నప్పుడు మాత్రమే, ఆశావాహ దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే నాయకులు ఆ పార్టీలోకి వచ్చేదానికి అవకాశం. లేదు అంటే బై జనసేన అని చెప్పి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇది జనసేన పార్టీకి ఉన్నటువంటిది. ఈ ఎన్నికల్లో అందుకోసమనే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి వెళ్ళటం, తనతో పాటు కొంతమందిని గెలిపించుకునేటువంటి లక్ష్యంతో ఒక తోక పార్టీగా ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని జనసేన పార్టీ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశము జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వీళ్ళు అంటగట్టుకొని ఓడిపోయేటువంటి పరిస్థితి అనుకోండి. తెలుగుదేశం ఎలాగో పరిస్థితి అయిపోయింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎదుగుదలకు అవకాశం లేదు. అలాగని జనసేన ప్రత్యామ్నాయకి ఎదగటానికి కావాల్సిన వాళ్ళిద్దరు పోయిన తర్వాత జనసేన కదా అంటే జనసేన ఇట్లా ఓడిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ ఎదగలదు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ప్రాంతీయ పార్టీలు, కొత్త పార్టీలు ఎదిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే. ఇప్పుడు ఇది తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళలో వాళ్ళు 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు. అది కూడా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 50% ఓట్లు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఎన్నికల్లో జనానికి 1,85,00,000 కుటుంబాలకు 2,53,000 కోట్ల రూపాయలు ప్రజలకి నవరత్నాల రూపేణ డీబీటీ రూపంలో నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ధైర్యం ఏంటంటే నేను 124 సార్లు ప్రజలకి
నేను బటన్ నొక్కి మీకు నేను ఆ నగదు మొత్తాన్ని మీ అకౌంట్లో వేసాను. మీరు నా కోసం ఒకసారి ఎమ్మెల్యే బటన్, ఒకసారి ఎంపీ బటన్ నొక్కండి, మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ధీమా కూడా ఇప్పుడు అదే. ఆ విధంగానే వీళ్ళందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కృతజ్ఞతాభావంతో తనకు ఓటు వేస్తారని ఆశపడుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకుందాం, గెలుపోవటంలో సహజం కదా. ఒకవేళ ఓడిపోయింది అనుకుందాం, ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి అగ్ని పరీక్షను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఆయన మీద ఆల్రెడీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే కదా గెలిస్తే, మరి వైసీపీ ఓడిపోతే బీజేపీ కూడా వాళ్ళతోనే ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు, విచారణలు ఇవన్నీ త్వరితగతిన జరిగినటువంటి పరిస్థితుల్లో ఏమైనా శిక్షలగిన పడితే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన తర్వాత వైఎస్ భారతీనో లేకపోతే మిగతా వాళ్ళు బొత్స సత్యనారాయణ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఒకళ్ళు పార్టీని లీడ్ చేయొచ్చు. లీడ్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి లేకుండా ఒకవేళ శిక్షలు పడితే, నేను అనేది ఒకవేళ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారనుకోండి, 5 ఏళ్ల పాటు ఆయన శిక్షలు పడితే పార్టీకి ఇబ్బంది. ఆయనకు శిక్ష పడి పార్టీకి దూరం అయితే వేరే వాళ్ళు నడిపితే ఇబ్బంది. అదే కానీ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారనుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా గట్టిగా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. 2029లో గెలిచేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా అనలేము. ఎందుకు అంటే 50 ఏళ్ల ఒక రకంగా రాజకీయాల్లో ఇది యువత కన్నా లెక్కే. జగన్మోహన్ రెడ్డి మంచి రాజకీయపరమైనటువంటి పునాదుల్ని ఆంధ్రప్రదేశ్లో వేసుకున్నారు. కాబట్టి గెలుపు ఓటములు సహజమైనటువంటి గెలుపు వస్తే ఇక తిరుగులేనటువంటి పార్టీగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో కూడా కీలక భూమిక పోషించేదానికి అవకాశం. ఓటమి చెందితే 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేసుకునేటువంటి అవకాశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజకీయంగా ఇది సమూలంగా ఇంకా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి లేదు. తెలుగుదేశం పార్టీకి ఆ సమస్య. ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చింది. షర్మిల తిరిగిన తర్వాత కూడా షర్మిలనో లేకపోతే ఎవరు పోటీ చేసినటువంటి 2-3 గెలవనటువంటి పరిస్థితి ఉంటే, ఒక 5-10% ఓట్లు గిన తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ మిగిలేదానికి అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మిగిలేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు 2 బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రధానమైనటువంటి 3 రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలో కీలక భూమిక పోషించకపోవాల్సిన అగ్ని పరీక్షగా ఈ రోజున ఆ పార్టీలకు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడండి. థ్యాంక్ యూ.